చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం స్విచ్ బోర్డ్తోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇలా బెడ్ పక్కకుంటే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దానికోసం అయితే మన దగ్గర అయితే అయిపోయిన వైప్స్ ఉంటాయి కదా, దాని ప్యాకెట్ పైన ఇలా ఓపెన్ చేసి తీసుకునేది అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకొని డబల్ టైప్ అయితే కట్ చేసుకొని దాన్ని అయితే చుట్టూగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే అతికించుకోవాలి. ఫోర్ సైడ్స్ అయితే ఇలా అతికించుకోవాలి. దాన్ని అయితే నీట్గా కట్ చేసుకొని మంచిగా అతికించుకున్న తర్వాత దానిపైన ఉన్న స్టిక్కర్ అయితే ఇలా తీసేసుకోవాలి. స్టిక్కర్ మొత్తం 4 వైపులా తీసుకున్న తర్వాత దాన్ని అయితే స్విచ్ బోర్డ్స్ హోల్స్ ఉంటాయి కదా, దానికైతే వీడియోలో చూపిస్తున్నట్లయితే పేస్ట్ చేసుకోవాలి. దాన్ని నీట్గా మనం 4 సైడ్స్ అయితే చూసుకొని నీట్గా పేస్ట్ చేసుకొని గట్టిగానైతే ప్రెస్ చేయాలి. దాన్ని బయటికి ఊడిపోయి రాకుండానైతే గట్టిగానైతే చూసుకొని తర్వాతకి మనం ఓపెన్ చేసుకొని కావాల్సినప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్తున్నా మనమైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.